అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. తగ్గేదేలే ఇంకేం తగ్గుతావులే అంతుంటే తగ్గేదేలే ఇంకేం తగ్గుతావులే క్రాంతి అంతుంటే మ్యాచ్ అట్టిచ్చాం నార్మల్ గిలకలు పెట్టుకోట్లా గిలగల్లాడిలా ఆడ గిలగల్లాడారా గిలగల్లాడాడు అంతలా నీది అయిపోయింది. ఈ చెమట్లో కరెంటు పోయినాయి, ఫ్యాన్లు లేవు, నువ్వు హడావిడిగా రమ్మంటే వచ్చాను. బయట గాలి ఇప్పుడు తగులుతుంది, కొంచెం చెమ్మగిల్లుతుంది అంతే. నీళ్ళట్టు చెమట్లో వీడిని మానసికంగా ఎలా ఆడిచ్చాను ఇప్పుడు చెప్తానండి. అబ్బా ఫస్ట్ పవర్ ప్లే బ్యాటింగ్, వికెట్లు పడ్డాయి, స్కోర్లు కొట్టలేదు. 6 ఓవర్లు 36, 37. వీడు మందేరా విజయం అనుకున్నాడు. చిన్నగా వెళ్తున్నాం, స్కోర్ తక్కువగా ఉంది, మందేరా అనుకున్నాడు. లాస్ట్కి రాగానే ఊచకొత్త కోసాం. అసలు 200 ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. 200 ఒకటి కొట్టాం. 7 వరకు బాగుంది. కొంచెం వీడికి 50-50కి వచ్చాడు అనమాట. ఇన్ని 200 కొట్టారు, 500 200 ఈజీగా కొట్టేస్తారు కదా అనుకున్నాడు. అంటే హ్యాపీనెస్ మూడ్లోకి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఇన్నింగ్స్ మొత్తం ఫస్ట్ బాగా హ్యాపీనెస్, లాస్ట్కి వచ్చేలోకి హ్యాపీనెస్ ఉంది. తర్వాత బ్యాటింగ్, వికెట్లు టపటప తీసాం. టెన్షన్ అయిపోయాడు. ఇందిరా మ్యాచ్ ఓడిపోయిద్దా అది టెన్షన్లోకి పడేసాం. మళ్ళీ జైస్వాల్ క్యాచ్ డ్రాప్ చేసాం, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇద్దరు కలిసి 133 పార్ట్నర్షిప్ పెట్టారు, ఫాస్ట్గా కొట్టారు. హ్యాపీనెస్లోకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, కావాల్సిన రన్ రేట్ 8 దాకా వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 8కి కూడా వెళ్ళిపోయింది. ఫిక్స్ అయిపోయాడు. తర్వాత మా ఇద్దరు 2 మెయిన్ బౌలర్స్ని తీసుకొచ్చాం. చిలకలూరుపేట కమ్మిన్స్, భువనేశ్వరం, బాపట్ల భువనేశ్వరం. కమ్మిన్స్ వచ్చాడు, ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. డాట్స్ 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 సింగిల్ డాట్స్ డాట్స్. లాస్ట్ బాల్ 6 మేమే కొట్టించాం. ఎందుకు, ఇది హ్యాపీనెస్ రావాలి కాబట్టి. అంటే ఆశ రావాలేమో, 6 కొట్టారు కొట్టేస్తారు అని. 13 కొట్టాలి ఓవర్కి. ఇదే భువనేశ్వర్, ఇదే బాపట్ల భువనేశ్వర్ ఒకప్పుడు ఏబీ డివిలియర్స్ మీద 13 రన్స్ కొట్టాలంటే డిఫెండ్ చేశాడు. ఏబీ డివిలియర్స్ అంత మగవాడిని డిఫెండ్ చేశాడు. కానీ మీకు ఇక్కడికి మ్యాజిక్ చూడండి, రోమన్ పావల్ ఆడుతున్నాడు, డాట్ లైన్ 4 కొట్టాడు, అంత బాగానే ఉంది. అసలు లాస్ట్లో కూడా మీరు చూస్తే మిస్ఫీల్డ్ చేసాం కావాలని. సింగిల్స్ని 2Ds ఇచ్చాం. ఎందుకు, లాస్ట్ ఒక బాల్కి 2 రన్స్ కొట్టాలి. నాకు తెలిసి గెలుస్తారండి, నేను హ్యాపీగా ఉన్నా. ఈడు గెలిచేస్తారులే హ్యాపీగా ఉన్నాడు. అవుట్, ఎల్బిడబ్ల్యూ. అంటే ఒక మ్యాచ్లో మన రివెంజ్ చూడండి, ఈయన్ని 30 తిప్పలు పెట్టి ఇట్లా పిండేసాం అనమాట. అది పిండేసాం. ఫోన్ చూడబాక చెప్పు, ఇంకేదో సోది ఉంటుంది, ఏదో ఒకటి చెప్పు. సోది ఏంది, అట్టిచ్చాం. ఏంది ఆ మ్యాచ్ చూసిన వాళ్ళు అందరూ తెలుసు. ఏంది పెద్ద మళ్ళీ వాటిలో వచ్చి సాగదీస్తున్నావు, పెద్ద సాగదీసేవాడు లాగా. అటు ఇటు చేసి గందరగోళానికి గురి చేసామో చెప్తున్నా. వాడి మనోవేదన నిన్ను చూడాలి మీరు. అబ్బో, నిన్న కొంచెం పనుండి దిగలేకపోయాం, కానీ వాడి వీడియో తీసి ఉంటే మామూలుగా ఉండేది కాదు అసలు. ఆ వీడియో ఎందుకు చెప్తారా, తీసుకుంటే నీ వీడియో ఇస్తాను. నేను లెక్క లేకుండా గెలుచుకుంటే వెళ్తున్నాను. స్కోర్ ఎంత అనేది? 18 నాది. 18లో ఒకటి ఎక్స్ట్రా పాయింట్ 18. నేను ఎంత 25. ఏముంది దాంట్లో, ఏముంది పెద్ద డిఫరెన్స్ ఏముంది? 7 కదా, వచ్చేస్తాం టకటక ఎత్తలోకి వచ్చేస్తాం. కాయచి మా తెలీదా, ఎందుకు నవ్వుతున్నా? అసలు ఈ మ్యాచ్ ఇప్పటికీ సిగ్గు లేకుండా ఎక్స్ట్రా పాయింట్ తీసుకున్నాడు. ఎక్స్ట్రా పాయింట్ తీసుకునేది నువ్వు. నాకు ఛాలెంజ్ చేయలేకపోతే నువ్వు తీసుకో ఎక్స్ట్రా పాయింట్. ఛాలెంజ్ స్కిప్ చేసావు కదా. ఎవడు స్కిప్ చేసాడు? నేను అడిగాను. నేను అడిగితే ఛాలెంజ్ మేసం చూపించుకుంటా వెళ్ళిపోద్ది. అదే క్రాంతి, నేను నీకు ఇవ్వాలి ఛాలెంజ్, నువ్వు నాకు ఇవ్వాలి ఛాలెంజ్ అని చెప్తే ఏదో ఆవేశంలో ఈ పగల కొట్టి తల కూడా పగల కొట్టుకునేవాడివి. ఇది ఎందుకు గైస్, ఇట్లాంటి వాళ్ళు ఇదిగో చూసారా,
ఓడిపోతేనేమో సహనం కోల్పోయి అయ్యి పగల కొట్టడం. నేను ఏ రోజైనా అట్లా చేశాను చెప్పండి మీరు? ఏ రోజైనా చేశాను? అవి పగల కొట్టాలి, ఈ పగల కొట్టాలి. నేనేం ఏడిసిన రోజులు రోడ్లెమ్మట తిరిగి ఆ గుడికి వెళ్ళి, ఆ చర్చికి వెళ్ళి, ఆ మసీదుకి వెళ్ళి, వీడు అయ్యన్ని చేసి ఇవన్నీ చేసి, వీడు హిమాలయాలకి వెళ్ళి చేతబడులు చేపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని పట్టుకొని అసలు వీడి చేసిన అరాచకాలు అన్నీ మీరు చూడలేదా? వీడియోలో అప్పుడు వాడు ఏడవటాలు, కింద పడి దొరటాలు మీరు చూడలేదా? నేను ఒక విఘ్నత గల వ్యక్తిగా ఎన్ని మ్యాచ్లు గెలిచినా గానీ నేను ఒక డెకరం ని మెయింటైన్ చేసా. డెకరం మెయింటైన్ చేసా. గెలిచినా కూడా హుందాతనాన్ని మెయింటైన్ చేసా. ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయటం, ఒక మ్యాచ్ ఓడిపోగానే. సో హీ డిడ్ సో మెనీ థింగ్స్. మీకు తెలుసా? ఓడిపోయినప్పుడు సహనం కోల్పోయినోడు దేనికి పనికిరాడు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఓడిపోయినప్పుడు ఏడిచినట్టు పనికొస్తాడు. అది చెప్పేది నువ్వు. ఓడిపోయినప్పుడు అవి ఉంటాయి, ఏది బాధలు గేదలు అవి ఉంటాయి. వాటిని మనం ఇది చేసుకుని తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అంతేగాని కోపాన్ని బయటకు ప్రదర్శించి, ఒక వస్తువు మీద నీ కోపాన్ని చూపించి, ఒక మనిషి మీద నీ కోపాన్ని చూపించి అది చేయకూడదు. మితిమీరిన కోపం అది అనేది చాలా రాంగ్. అసలు అది రాంగ్. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పుకో అది రాంగ్. నా దృష్టిలో ఏడ్చే మగాడి కంటే కోపం తెచ్చుకునే మగోడు 100 రెట్లు బెస్ట్. పాయింట్ చెప్పు. ఇది మొత్తం నువ్వు డిఫెండ్ చేయి. అంటే ఇప్పుడు ఏడ్చే మగాడి కంటే కోపం తెచ్చుకునే మగోడు బెస్ట్ నా దృష్టిలో. మీ దృష్టిలో కాదా? కామెంట్ చేయండి. లేదు ఒకవేళ వాడు ఏడ్చిన ఎంత సింపతి గొడువో ప్రజానికాన్ని మొత్తానికి తెలుసు. బాధ అనేది భారతదేశ ప్రజానికానికి నువ్వు సింపతిలో నెంబర్ 1. ఏడుస్తాడు, సింపతి తెచ్చుకుంటాడు, అయ్యా కాపాడాడు, అయ్యా అదల్లా పెడతాడు. ఆఖరికి మనమే వీడి గెలుపు కోసం ప్రార్థించాల్సిన పరిస్థితికి మనల్ని తీసుకొచ్చాడు. ఈడు మొగతనం గురించి మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే బాధని బాగా చెప్పేది. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు ఇదైపోరు. నువ్వు అదే దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఒకవేళ ఏడ్చినా కానీ వాడంతా వాడే హట్టే వాళ్ళలోనే ఉంచుకుంటాడు అదంతా. కానీ కోపం వల్ల ఏమైంది, నువ్వు నలుగురి మీద ప్రదర్శిస్తావు. అది నలుగురికి చేటది. అర్థమవుతుందా? నలుగురికి చెడు. కోపం తన కోపమే తన శత్రువు అని చెప్పి అన్నారు, కానీ తన ఏడుపే తన శత్రువు అని చెప్పేసి ఏ రచయిత కూడా రాలేదు. రాయుడు కూడా శత్రువుల గురించి తన కోపమే తన శత్రువు ఊరికే రాయరు పెద్దోళ్ళు. తన కోపమే తన శత్రువు అని చెప్పేసి నువ్వు ఎంత ట్రిగర్ చేసినా నేను ట్రిగర్ అవును. ఎందుకంటే ఇది ఒక గెలిపే చెప్పండి. మనం ఎట్లా కొట్టాము? ఆర్సీబీతో 16 ఓవర్లు కొట్టించావు అదే 200 స్కోర్ ని. 16 ఓవర్లు డామినెన్స్ ఉంటుంది గైస్. మనం గెలిచే గెలవటం పెద్ద విషయం. వన్ సైడ్ మ్యాచ్ తీసుకొచ్చి గులాబ్ జాములు గలగలమన్నాయా లేదా? అది గులాబ్ జాములు గలగలమన్నాయా లేదా? అంతే. గెలవాలంటే వన్ సైడ్ మ్యాచ్ గెలిచేదే ఉంది. అర్థమైందా మీకు? ఇడు వన్ సైడ్ మ్యాచ్లు అయితేనే గెలుస్తాడు. డామినేట్ గెలవలేడు. క్లోజ్ మ్యాచ్లు గెలవలేడు. వీడి వల్ల కాదు. నిన్న మ్యాచ్ వీడికి గులాబ్ జాములు గలగలమన్నాయా లేదా? గలగలమన్నాయా లేదా? ఎక్కడ ఉన్నది? ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరిగింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? పాకిస్తాన్కి ఇండియా సరే చాలు, వాడి ర్యాగింగ్ చాలు. మళ్ళీ వాడు ఏడుస్తాడు. చాలా అయిపోయింది. కేకేఆర్ స్ట్రాంగ్ టీమ్ కదా, నువ్వే చెప్తావు కదా ప్రతిసారి. అనుకోవచ్చు మనం గెలిచింది కేకేఆర్ కదా. యాడ గెలిచింది? ఓడిపోయి సిగ్గు లేకుండా ఓడిపోతే మీరు. మన కేకేఆర్ గెలిచింది కదా, నువ్వే తీసుకున్నావు కేకేఆర్. నేను ఎందుకు తీసుకున్నాను? డీసీ కేకేఆర్ కదా. మరి వీడికి ఏం తీసుకున్నాడు ఏంది కూడా తెలియదు. అంటే ఏంటంటే వాడి టీములతో గెలవలేడు కదా, మన టీములతోనే గెలిచేదాడు. సగం వాడు గెలిచిన సగం టీములు మన టీములు. రేపు ముంబై గెలిచిద్దిరా. ముంబై కేకేఆర్ 2 నీ ఏది కావాలంటే తీసుకు. కేకేఆర్ నాది కదా, నీకు వచ్చింది కదా ఫేజ్ 2లో. నీకు వచ్చింది. మరి నువ్వే గుర్తు పెట్టుకుంటున్నావు. నువ్వు గెలుస్తావని ముంబై లాస్ట్ లో అంటుంది. సరే మొత్తానికి అయితే లాస్ట్ లో ఉన్న ముంబైని తీసుకున్నాడు. రేపు కూడా కష్టమే అయింది. రేపు ఎందుకు గెలుస్తాడో లేదు.
రేపు అనేది అని నువ్వు నేను ప్రిడిక్ట్ చేయడం క్రాంతి. భవిష్యత్తు అనేది నేను భవిష్యత్తు. చేస్తాను కాబట్టి 28 మ్యాచ్లు గెలిచా. 25 మ్యాచ్లు. చెప్పుకో 34 చెప్పుకో నువ్వు. లేకపోతే నేను చెప్పను, ఎందుకంటే నీలాగా ఓ పాయింట్ నీ నోటి నుంచి 23 వచ్చింది. ఛాలెంజ్ ఓడిపోయావు కాబట్టి ఒక నీ పాయింట్ నోటి నాకు నుంచి, ఎక్స్ట్రా. నీ నోటి నుంచి వచ్చింది. అలాంటి బతుకు నాకు వద్దు అసలు. నేను ఓడిపోయినా ఇదిగో చెగువేర ఏం చెప్పాడు, మోకాలు నిలబట్టం కంటే నుంచొని చావటం మేలు అని చెప్పాడు. మేము చెగువేర ఫాలోవర్స్. వీళ్ళలాగా సిగ్గు లేకుండా ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకొని నేను అట్లా చేయను. కావాలంటే ఒక పాయింట్ ఇచ్చేస్తా, అది నా మనస్తత్వం. దట్ ఈస్ క్రాంతి. క్రాంతి అంటేనే రెవల్యూషన్, విప్లవం అని అర్థం. మా నాన్న ఊరికే పెట్టాల పేరు నాకు. ఈ టోనీ అంటే ఏంది, ఏమన్నా అర్థం లేని పేరు. అది అంటే ప్రజానీకానికి తెలియాలని చెబుతున్నాను తప్పితే. సరే ఏదైతే ఏంది ముంబై ఇండియన్స్ అంటున్నావు. ముంబై ఇండియన్స్ అనేది కాదు, ప్రభుత్వ ముంబై కదా. సో వీడికి ఇక హెడ్ టు హెడ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 23 గెలిస్తే కేకేఆర్ 9 గెలిచింది కాబట్టి ఆ ధైర్యంతో తీసుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. అండ్ ఫుల్ డామినెన్స్ ఉంటుంది. ఆ వెన్యూ కూడా వచ్చేసి మనకు ముంబైలో జరుగుతుంది మ్యాచ్. ఫుల్ డామినెన్స్. ఆ ముంబైలో వచ్చేసి ముంబై ఇండియన్స్ 9 గెలిస్తే కేకేఆర్ 1 గెలిచింది. ఫుల్ డామినెన్స్ గైస్. రేపు మనకు గెలుస్తాం. సో వాడు ఏంటంటే చూస్తున్నాడు, ఈడేవైతే చేసాడో దానికంటే బీభత్సంగా ఎక్స్ట్రా మనం చేయబోతున్నాము. అయిపోద్ది. అప్పుడు నేనంట తగ్గిదిగో, అప్పుడు ఇదిగో తగ్గేదేలే, ఇదిగో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది తగ్గేదేలే. రేపు చూస్తావు, రేపు మ్యాచ్ అయిన తర్వాత చూస్తావుగా. నీకు అసలు ఇంకో విషయం తెలియట్లేదు క్రాంతి, ఐపీఎల్ చరిత్రలోనే ఏ టీం కూడా అన్ని సార్లు ప్రత్యర్థి టీంని ఓడించలేదు. 23 సార్లు ఓడించారు మిమ్మల్ని సిగ్గు లేకుండా. హైయెస్ట్ అది. కానీ పాస్ట్ కదా. పాస్ట్ ఏందిరా పాస్ట్? స్టాట్స్ చూస్తే ముంబై ఇండియన్స్ చాలా వీక్ టీమ్. అన్నింటిలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అలాంటి నీ అనుకో. కంబ్యాక్ కట్టేస్తుంది చూసి ఆర్సీబీ. ముంబై కూడా కంబ్యాక్ ఇస్తుంది. ఏం ఉపయోగం అంటే వాళ్ళకి ఉపయోగం రా, నీకేంది? వాళ్ళకి ఉపయోగం, చాలా ఉపయోగం. పాయింట్స్ టేబుల్ మీదకి వెళ్తారు వాళ్ళు, కొట్టచ్చు. ఇప్పుడు 4th ప్లేస్కి కూడా రావచ్చు వస్తా గెలుచుకుంటూ వెళ్తే. ఏంటంటే నీకు విషయం అర్థం కావట్లా. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ కాదు కాబట్టి నువ్వు మూసుకొని ఉండు. అండ్ ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ ఆర్డర్ ఫ్లాప్ అవుతుంది. రోహిత్ శర్మ కానీ నితీన్ శర్మ కానీ ఎవరు ఆడతలేదు. ఈ ఐపీఎల్లో అసలు పవర్ ప్లేలు ఎక్కువ వికెట్లు కోల్పోయిన వాళ్ళలో 2nd ప్లేస్ వీళ్ళదే ముంబై ఇండియన్స్. 19 వికెట్లు. ఫస్ట్ ప్లేస్ డీసీ. మీదే టీం. అది పక్కన పెట్టు. ఈ రోజు కాదు కదా. అగ్గిపెట్టి మంచిగా కూడా బయట మాట్లాడు. అది మొత్తానికి 19 వికెట్లు కోల్పోయారు కాబట్టి ఓపెనింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు. కేకేఆర్ చూసుకుంటే ఓపెనింగ్ ఆర్డర్ ఫిలిప్ సాల్ట్ కూడా కానీ సునీల్ నారాయణ కూడా అమ్మాయి ఏం మనుషులు రాళ్ళు, ఆ మృగాలు అనమాట. ఆ మృగాల్ని రెండింటిని 3 ఓవర్లోపే ముగిచ్చేస్తాం మేము. 3 ఓవర్లో క్లోజ్ చేస్తారు, మీ బతికింది అప్పుడు తెలిసింది. వాయించి కొడతారు వాళ్ళు. 3 ఓవర్లో క్లోజ్ చేస్తాం, మీ బతికింది అప్పుడు తెలిసింది. 3 ఓవర్లో వాళ్ళిద్దరిని క్లోజ్. 3 ఓవర్లో వాళ్ళిద్దరిని క్లోజ్. పవర్ ప్లేలో 2 వికెట్లు ఖచ్చితంగా పడతాయి. కేకేఆర్ 1 వికెట్ కూడా పడతాం. రాసి పెట్టుకోండి. వాళ్ళ మీద ప్లానింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ ఈస్ గోయింగ్ టు బ్యాట్. వీఆర్ స్కోరింగ్ 230+ రన్స్. లేదు, రాంగ్. 230+ రన్స్ రాంగ్. వీళ్ళని 170కి ముగిచ్చేస్తాం అంత. రాంగ్ పర్సెప్షన్. 170 కూడా ఏంటంటే నేను ఉదార స్వభావంతో చెప్పాను. అంటే మరీ తక్కువ చెప్తాడు, ఫీల్ అవుతాడు. అంటే పోయినసారి వర్కౌట్ అయింది కదా, సేమ్ అదే సింపతి వర్కౌట్ అయ్యి అట్లే మ్యాచ్ జరిగిద్దారు అనుకుంటున్నాడు. సింపతితో అట్లా సింపతి, ఫేక్ సింపతి క్రియేట్ చేస్తే వాడు కలిసి వచ్చింది. ఓడిపోతే ఛాలెంజ్ ఏంది చెప్పు, నువ్వే చెప్పు. నేను వీడికి ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, ఓడిపోతే నేను ఇది కాకరకాయ రసం తీసుకొని వస్తా. కాకరకాయ రసం తీసుకొని వస్తాను. ఆ కాకరకాయ రసాన్ని ఇదిగో ఇంత గ్లాసులో తీసుకొని వస్తాను. ఇంత తాగాలాడు. ఓకే. ఇంత తాగకపోతే నేను 1 పాయింట్ తీసుకుంటా. ఓకే. 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటా. ఎంత గ్లాస్ తెస్తాను, ఇంత తాగాలి. ముందు మార్క్ చేస్తాను. ఓకే, అది నీకు ఇచ్చే ఛాలెంజ్. నేను ఎటు గెలుస్తాను కాబట్టి నాకేం ఛాలెంజ్ చేయట్లేదు. నేను ఇస్తాను, నేను ఆలోచించుకోవాలి కదా. నేను ఫిజికల్గా వెళ్తాను. నేను ఇలా కాదు, ఫిజికల్గా వెళ్తాను. ఎట్లా అంటే వాడి వల్ల కాదు. ఇలా మోకాల మీద ఉండాలి. ఈ కాలు పైకి పెట్టుకోవాలి, పైకి లేకోవాలి. ఏంది? మోకాల మీద, 2 మోకాల మీద ఉంటావు కదా, ఈ కాలు పెట్టుకో, పైకి నిలబెట్టుకో, పైకి లేకోవాలి. అర్థం కాదు, నువ్వు చేసి చూపి. చూసేట ఇట్లా పైకి లేకోవాలి. అది పెద్ద విషయం ఏంది? 2 మోకాళ్ళు ఫస్ట్ పెట్టాలి. 2 మోకాల మీద ఉండి ఆ కాలు పెట్టి పైకి లేకోవాలి. చూపి. 2 మోకాల మీద ఉండు. తర్వాత దీని అట్లా పట్టుకోవాలి, ఈ కాలు లేపాలి. అట్లా
అప్పుడు పైకి లేవాలి. ఈ కాళ్ళు పట్టుకుని ఆ కాళ్ళు లేపేది అదే ట్విస్ట్. రెండు కాళ్ళు ఈ కాళ్ళు ఇట్లా పట్టుకుని ఆ కాళ్ళు పైకి లేపేది అదే ట్విస్ట్. అదే చూపి ఆటో చూపి చాలు నేను లేగను చూపి నేను లేగను క్రాంతి. ఏంది ఇది ఛాలెంజ్ ఇట్ట కూర్చోనంట మోకాలు ఒక కాళ్ళు ఇట్ట పట్టుకోనంట ఈ కాలుతో పైకి లెగవాలంట. అంతే మరి లెగిస్తాడు కానీ లెగిస్తాడు కదా. ఇలాంటి ఫిజికల్ ఛాలెంజ్ బతుక ఇదొక బతుక. నువ్వు ఇస్తున్నావు నేను ఇస్తాను. నేను ఛాలెంజ్ ఫెయిల్ అని నీకు పాయింట్ ఇవ్వను. ఎందుకంటే ఇవ్వను. సరే సరే పోరా పోరా ఇచ్చే అదే కాకరకాయ తాగుబో అదే కాకరకాయ తాగుబో. ఈ వీడియో ఎక్కడ చూడలేదు ఫిజికల్ దానికంటేనే ఏడిస్తాడు. ఓడి ప్రతిదీ దానికి ఓడిపోతాడు కాళ్ళతో. నేను చేస్తా చూడు తీరా కిందకి దిగు మొత్తం దిగిరా మొత్తం కిందకి దిగు మొత్తం కిందకి దిగే మొత్తం దిగలేదు రెండు మోకాలు కింద పెట్టు. అన్నిసార్లు ఆడ చేస్తారు నీకు ఇదిగా వల్లగాల చూసారా అది వదిలే కానీ ఇది ఒక బతుక మనకి వదిలేసేయండి. మీకు తెలుసు కదా ఫిజికల్గా నన్ను అబ్యూస్ చేయడానికి అవన్నీ చేస్తున్నాడు. ఇక ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 5K లైక్స్ వెంటనే కంప్లీట్ చేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ ముంబై ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఏం చేయొద్దు దయచేసి ముంబై ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఈసారి మనం ఎట్లా గెలవాలంటే ముంబైని ఎట్లా గెలిపించాలంటే కామెంట్స్తోనే గెలిపించేసారు. రావాలి వణుకు రావాలి. అది ఉంటా గైస్.